హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ అలానే గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ చేయడం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ ఫ్యాన్సే కాదు, టోటల్ క్రికెట్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు అని అందరికీ తెలుసు. లాస్ట్ టైం మనం చూసాము T20 మ్యాచ్లో. కానీ ఎవరన్నా 49 కొట్టినా కూడా ఆ బాల్ తను 6 కొట్టడము, సింగిల్ తీసుకోకపోవడము, కొంతవరకు క్రికెట్లో తన సెల్ఫిషెస్ చూపించారనమాట. సో తద్వారా తనైతే చాలా అయితే బ్యాడ్గా అయితే ట్రోల్ చేస్తున్నారు. అందులోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీ తనకు తీసి హార్దిక్ ఇవ్వడంపై అదిగా మీరు ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్. తను ఫీల్డ్ సెట్ చేస్తూ అటిల్లు ఇటెల్లు ఇట్రా అట్రా అంటూ మిడాను లాంగాను డీప్ మిడ్ వికెట్ ఎక్స్ట్రా కవర్, ఈ విధంగా ప్రతి ఒక్క చోట్ల బౌండరీ లైన్ దగ్గర రోహిత్ శర్మ నిన్న ఫీల్డ్ చేస్తూ కనిపించారనమాట. ఎంత టార్చర్ చేశారంటే కాసేపు ముందుకు రా అంటాడు, కాసేపు వెనక్కి వెళ్ళి అంటాడు. హార్దిక్ పాండ్యా కావాలని అయితే తన మనసులో అయితే పెట్టుకొని చేశాడా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరిలో. సో కాబట్టి దాని తర్వాత సడన్గా మధ్యలో అయితే ఒక కుక్క అయితే ఉంటుంది అనమాట ఆ గ్రౌండ్లోకి. వెంటనే ప్రతి ఒక్కరు కూడా హార్దిక్ పాండ్యా హార్దిక్ 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 అంటూ అరుస్తారనమాట. నిజంగా అది చూసినప్పుడు చాలా అయితే ఎవ్రీ వన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అయితే కామెంట్ చేస్తున్నారు. మా ఎంత ఫీల్ వచ్చిందిరా బాబు హార్దిక్ పాండ్యా అంటూ ఉంటే, హార్దిక్ పాండ్యాని కుక్కతో పోల్చారు అని అంటూ చాలా అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో పక్క తన టాస్క్ అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రోహిత్ రోహిత్ అని అరుస్తున్నారు అనమాట. నిజంగా ఒకరిద్దరు కాదండి, స్టేడియం మొత్తం హోల్ గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా రోహిత్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తను ముంబై ఇండియన్స్కి 5 ట్రోఫీస్ అందించారనమాట. సో ఆ యొక్క రేంజ్ తనకుంది. కానీ తిను మాత్రం కావాలనేసి అతన్ని టార్గెట్ చేస్తూ కొంతవరకు ఈ విధంగా చేస్తున్నాడు. కావాలనే స్పిల్ సెట్ మారుస్తున్నాడు, అటు ఇటు తిప్పుతున్నాడు అంటూ మాట్లాడుతున్నారు అనమాట. ఏది ఏమైనా సరే ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా కంటే కూడా రోహిత్ శర్మ సేవలు ఎక్కువ చేశాడు. సో అది ఇప్పుడు తనను కాదని తన కెప్టెన్సీ ఇచ్చారు, ఓకే. కానీ రోహిత్ శర్మకు కానీ ఆ విధంగా డిస్రెస్పెక్ట్గా మారడం హార్దిక్ పాండ్యాకి ఎటువంటి రైట్ లేదు తనకి ఆ విధంగా. ఓకే, అఫ్కోర్స్ తను కెప్టెన్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఏ విధంగా ట్రీట్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనిని హార్దిక్ పాండ్యా ఆ విధంగా ట్రీట్ చేయడమే రోహిత్ శర్మకి. సో కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోతే రోహిత్ అభిమానులు. ఓవర్గా వాళ్ళిద్దరి విషయంలో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.